నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యం నమః. నమస్కారం సార్. లాస్ట్ వీడియోలో పచ్చ ఈ స్టోన్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. పచ్చతో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో, కనకపుష్యరాగం ప్లస్ చంద్రుడు ముత్యంతో మీకు అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నట్టున్నాయి. అవునండి, ఎవరన్నా పంచుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే నేను అడగదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ఈ స్టోన్స్ అనేవి మీరు మెడికల్ అస్ట్రాలజీతో రిలేట్ చేస్తూ మీరు చేస్తూ ఉన్నారు. స్టోన్స్ని సజెస్ట్ చేయడం అనేది చేస్తున్నారని లాస్ట్ వీడియోలో విపులంగా తెలియజేశారు. కనకపుష్యరాగం అనేది అంటే అది గురువుకి సంబంధించిన నక్షత్రం. గురుబలం పెరిగిపోవటం కోసం పెట్టుకోవటం, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ముత్యం అనేది చాలా విరివిగా దొరుకుతాయి, చాలా తక్కువ కాస్ట్తో ఉంటాయి. అలాగే చంద్రుడు రిలేటెడ్ అయితే చాలామంది కూడా ముత్యం పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు కలిపి పెట్టుకోవచ్చా? ఈ రెండు కలిపి పెట్టుకుంటే గజకేసరి యోగం అని వినడం జరిగింది నేను. ఈజ్ ఇట్ సో? వాట్ ఈజ్ యువర్ ఎనాలిసిస్ ఆన్ దిస్? ఇందులో గురు చంద్రగ్రహాలకు సంబంధించి జ్యోతిష శాస్త్రంలో విశ్లేషణ చేసుకుంటూ ఉన్నప్పుడు గురు చంద్రగ్రహాలు కలిసి ఉన్న సన్నివేశంలో లేదా రెండు గ్రహాల మధ్య మంచి కోణస్థితి ఉన్న సన్నివేశంలో గజకేసరి యోగం అనేది వర్తిస్తుంది అని అది చాలా శుభదాయకమైన యోగంగా చాలామంది పరిగణలో తీసుకుంటూ ఉంటారు. అది నిజానికి యోగదాయకమైనదే గజకేసరి యోగం అనేది. కానీ ఏమిటంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అని. ఆ పేరులో కనిపించేది ఏమిటంటే గురువు చంద్ర రెండింటికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు గురువు పుత్రవాత్సల్యంతో చంద్రుడిని చూస్తూ ఉంటాడు అని, చంద్రుడు కొంచెం గారాభంగా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడని గురువు అనేది పురాణ కథనం. ఇందులో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న సన్నివేశంలో గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఈ రెండు చంద్రుడిని ఎందుకు పుత్రవాత్సల్యంతో చూస్తాడు గురువు? పురాణ కథల ప్రకారం తారా శశాంకం అనే ఒక ప్రత్యేకమైన ఒక కథ ఉంది. ఆ తారా శశాంకంలో చంద్రుడు గురువు దగ్గర శిష్యరికం చేస్తున్న సందర్భంలో తారగారితోటి గురువు పత్నితోటి సంగమించటం అనేది జరిగింది అని, అందుచేత బుధుడు జన్మించాడు అనే తారా శశాంకం అనే కథ. కానీ తన దగ్గరకు వచ్చే శిష్యుడు చంద్రుడు శిష్యుడు కాబట్టి పుత్రవాత్సల్యంతో చూస్తూ ఉంటాడు. గురువుగానే ఉంటూ ఉంటారు. కానీ ఇందులో ఏమిటంటే చంద్రుడు సకల కళావల్లభుడు, అన్ని రకాల ఇది ఉంటాయి కాబట్టి గురువు గారిని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాడు అని. కానీ రెండు చాలా బలమైన ప్లానెట్స్, రెండు చాలా బలంగా సమఉజ్జీ కలిగిన లక్షణాలు కలిగిన తత్వం. అంటే గురువుకి సమఉజ్జీ కాదు, ఇంచుమించు సరే సమఉజ్జీ అని చెప్పడం ఉద్దేశం. ఇది పురాణ కథలది. అది ఆ గ్రహ స్థితిగతులను గ్రహ లక్షణాలను అర్థం చేసుకోవడానికి కథారూపంలో చెప్పబడినది, కానీ దానికి వేరే రకంగా విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఇందులో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న సన్నివేశంలో ఎవరు గజము, ఎవరు కేసరి, ఎవరు ఏనుగు, ఎవరు సింహము అనేది నిర్ధారణ చేసుకోలేము. ఒక్కొక్క సన్నివేశంలో వాళ్ళున్న నక్షత్రం లేదా రాశిని బట్టి ఒకరు సింహంగాను ఒకరు ఏనుగుగాను ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ రెండు కలిసినప్పుడు రెండు పోట్లాడుకునే పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టం. ఎందుచేతనంటే ఏనుగు మీదకి ఎక్కి సింహం కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తూ ఉంటుంది, ఏనుగు తొక్కేయాలని చూస్తుంటుంది. తొండంతో ఏనుగు పట్టి కింద పడేయాలని చూస్తూ ఉంటుంది. ఒకదానికోటి దొరకకుండా, వారి పట్టు దొరకకుండా రెండు చాలా విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుచేత ఏమిటంటే అది కంటిన్యూస్గా జరిగే భీకర యుద్ధం. అంటే పట్టుదల ఎక్కడా ఎవరికీ తగ్గదు, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఏమిటంటే గురుచంద్ర గ్రహాలు కలిసి ఉన్న సన్నివేశంలో గజకేసరి అని ఒక ప్రత్యేకమైన యోగం ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే వారికి ఆ పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అని, చాలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్విరామంగా పనిచేస్తూ ఉంటారని, వర్కాలిక్గా ఉంటారు. అంటే ఏదైనా వారికి ఒక సబ్జెక్ట్ పట్ల ప్యాషన్ ఏర్పడింది అనుకోండి, ఆ సబ్జెక్ట్ తోటి చాలా తీవ్రమైన కృషి చేసి చాలా ఉన్నత స్థాయిలోకి, లోతుల్లోకి ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడం లాంటి పరిస్థితి ఉంటుంది. ఇది యోగం అంటే డబ్బులు వచ్చేయడం కాదు.
అది ఒకవేళ ద్వారా వస్తాయి అనుకోండి, సబ్జెక్ట్ ఏదో న్యాచురల్ గా ఒకరికి ఒక విషయంలో ప్రావీణ్యత ఉన్న సన్నివేశంలో సరస్వతి ఉంటే లక్ష్మి వస్తుందిలేండి, గ్రాడ్యువల్ గా వస్తూ ఉంటాయి. కానీ ఇదే లక్షణాలకు సంబంధించి ఇక్కడ ఈ రత్న శాస్త్రానికి సంబంధించి చూసుకున్న సన్నివేశంలో ఈ రెండు తత్వాలు, ఈ గురువుకు సంబంధించి కనక పుష్యరాగం, చంద్రునికి సంబంధించి ముత్యం, ఈ రెండు పెట్టుకుంటున్నప్పుడు టగ్ ఆఫ్ వార్ కంటిన్యూ అవుతూ ఉంటుంది లైఫ్లో. ఇటువంటి సిచ్యువేషన్లో నాకు ఎదురైన సంఘటనలు నేను చూసుకుంటున్నప్పుడు నాకు మొట్టమొదటి గురువు గారు సూచించినది కనక పుష్యరాగం సూచించారు. ఆ సమయంలో నేను కొన్ని అది కంటిన్యూస్గా నా ఎడ్యుకేషన్ కొనసాగుతున్న సన్నివేశంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి నేను పాల్గొంటున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్కి పాల్గొంటూ అందులో సక్సెస్ అయ్యాను. అయిన తదుపరి మా గురువుగారు మరొకటి సజెస్ట్ చేశారు, దీనితో పాటుగా నువ్వు చంద్రునికి సంబంధించి ముత్యాన్ని కూడా పెట్టుకో, నీకు సంబంధించి ఇది అనుకూలంగా ఉంటుంది అని చెప్పారు. గ్రూప్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యారా? బహుశా గ్రూప్ సంబంధించి. దానికి నేను పెట్టుకున్నాను, కానీ చిట్ట చివరి నిమిషంలో నేను దాన్ని అందుకోలేకపోయాను, నాకు రాలేదు. మా అదృష్టం. కానీ ఓకే, దాని తర్వాత రాలేదు, రాకపోయేసి అయినా నేను దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా బహుశా 10 సంవత్సరాలు తీయలేదు, రెండు పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నాను. రెండు పెట్టుకోవడం అంటే ఏంటి సార్? కలిపి పెట్టారా? విడివిడిగా పెట్టారు. ఈ ఒక వేలికేమో కనక పుష్యరాగం, మరొక వేలికేమో ముత్యం, ఈ విధంగా పెట్టుకొని ఉన్నాను. చాలా రోజుల తర్వాత, మేబీ ఒక 10 years తర్వాత నాకు ఒక అనారోగ్యం వచ్చింది, కాలికి దెబ్బ తగలటం. దాని గురించి తరచుగా వైద్యులను సంప్రదించే పరిస్థితి, ప్రతిరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, వారు కొంచెం వారికి సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి చేస్తూ ఉండటం, ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఒకరోజు ఇంట్లో కూర్చొని, నా ఆఫీస్లో కూర్చొని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదే ఐడియా తట్టింది. గజకేసరి యోగం గురించి ఒకరితో డిస్కస్ చేశాను. గజము కేసరి రెండు ఉంటూ ఉంటాయి కదా, ఇది టగ్ ఆఫ్ వార్ కదా, ఎప్పుడు తెగదు కదా, దీని గురించి ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు చేతి వంక సహజంగా మనం మాట్లాడుకునేటప్పుడు మన చేతికి ఏది ఉన్నాయో చూస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆకర్షించినది ఒకటి ముత్యము, ఒకటి కనక పుష్యరాగం అనేది చూశాను. చూసిన వెంటనే ఇదేమిటి తేడాగా ఉంది కదా, సరే అని నేను వెంటనే మా అమ్మగారికి ఈ ముత్యాన్ని తీసి నీ దగ్గర పెట్టి దాచిపెట్టు అని చెప్పి ఆవిడకి ఇచ్చేసి, ఇది మరలా నాకు కనిపించకుండా చేయి, చూద్దాం, ఒక ట్రయల్ చూద్దాము అని. మరుసటి రోజు రెగ్యులర్గా నేను వేరే షూటింగ్లో పాల్గొని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే అక్కడ నాకు రెగ్యులర్గా చూసే డాక్టర్ గారు వెంటనే, ఏమండి మనకి ఈ సమస్యని ప్లాస్టిక్ సర్జరీ వారికి చూపిస్తే బాగుంటుంది కదా అన్నారు. వెంటనే అదే రోజు నా మిత్రులు, ప్రముఖ వైద్యులు, ఆయన రాంబాబు గారని ప్లాస్టిక్ సర్జన్ గారు, ఆయన వారితోటి సంప్రదించటం, వారి వెంటనే నెక్స్ట్ డేకి నాకు సర్జరీ పోస్ట్ చేయటం. ఒక 30 రోజుల గ్యాప్లో, ఆ రోజు నుంచి ఒక 2 రోజుల గ్యాప్లోనే వారు సర్జరీ చేయటం, 30 రోజుల గ్యాప్లోనే నాకు కంప్లీట్గా క్యూర్ కావడం అనేది జరిగింది. చంద్రుడు 27 daysకి సైకిల్ కంప్లీట్ చేస్తాడు కదా, అట్లా వెళ్ళాడు ఇట్లా. ఇదేమిటి అంటే ఇది ఒక మార్క్గా ఆలోచించారు, ఇది ఏమిటి ఇలా జరుగుతుంది, దీనికి దానికి ఏమైనా లింక్ ఉన్నదా అనేది మామూలుగా రాసి పెట్టుకున్నాను. అది అప్పటికి ఒక 2 సంవత్సరాలుగా నేను చాలా సఫర్ అయిన విషయం. దాన్ని ఇది ఒక్కసారిగా ఏమిటి అప్పటిదాకా వారు మారంది, ఈ విధంగా తరచు డైలీ డ్రెస్సింగ్ లాంటి సిస్టమ్, అటువంటి సమస్య ఉత్పన్నమైందప్పుడు అది వెంటనే ఒక 30 రోజుల్లో సెట్ అయిపోయింది. బహుశా యాదృచ్ఛికంగా జరిగిందేమో అన్న ఆలోచనతో. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నా దగ్గరకు ఒక ప్రముఖమైన వ్యక్తి వచ్చాడు. ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, కానీ చాలా విపరీతమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అతను ఏదో చాలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవో ఉన్నాయి, వాటన్నిటి ద్వారా ప్రభుత్వపరంగాను ప్లస్ ఆయనకి మిగతా రకాలుగాను అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారితోటి మాట్లాడుతూ ఉంటే ఆయన జాతక చక్రం చూస్తూ ఉన్న సన్నివేశంలో చిన్న నెగిటివ్ పీరియడ్స్ ఉన్నాయి, కానీ ఆయన చెప్పినంత ఆ తీవ్రతతోటి లేవు. సరే, అప్పుడు నాకు గుర్తొచ్చిన ఆయన చేయి కలిగి చూశాను. సిమిలర్గా నేను పెట్టుకున్నట్లుగానే కనక పుష్యరాగం, ముత్యం రెండూ కలిపి పెట్టుకొని ఉన్నారు. చూసి, ఏమండి నాకు ఇటువంటి సంఘటన జరిగింది, నేను తీసిన వెంటనే మీరు కూడా టెస్ట్ మోడ్లో చేయండి, ముత్యాన్ని తీయండి, తీసి ఎవరికన్నా మీ డ్రైవర్ దగ్గర మీ కారులో మీకు కనిపించకుండా ఎక్కడన్నా
పెట్టండి, మనం ఒక 1 రోజులు ట్రై చేద్దాము, ఎలా జరుగుతుందో చూద్దామండి అని. ఆశ్చర్యకరంగా పని జరగదు, ఏమాత్రం జరగదు అనుకున్న స్థితిలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అతనికి 3వ రోజే ప్రభుత్వ పరంగా అతనికి అందవలసిన సహాయాలు, బకాయిలు ఇవన్నీ అందాయి. సమస్యల నుంచి అతను అప్పటి వరకు నా దగ్గరికి ఏ విషయం గురించి అయితే వచ్చాడో ఆ సమస్యలు తొలగిపోయాయి. దాని తర్వాత క్రమంగా ఇది 2వ పాయింట్ కదా అనుకున్న తర్వాత మెన్షన్ చేసుకున్నారు. దాని తర్వాత నేను మెన్షన్ చేయటం మొదలుపెట్టాను. ఈ విధంగా కనీసం ఒక 20 శాంపిల్స్లో నా దగ్గరకు వచ్చిన వారికి బహుశా ఈ 2 కాంబినేషన్స్ తోటి వచ్చే వాళ్ళు నెలకు 1-2 ఉంటారు కదా, వాళ్ళు ఆ సమస్యలతోటి వచ్చినప్పుడు కొత్తవి ఏవీ రెమెడీస్ చెప్పకుండా ఏమండి ఇది తీసి టెస్ట్ చేయండి, మనం ఒక 1 రోజుల తర్వాత మనల్ని మాట్లాడుకుందాం అని. 1 రోజుల తర్వాత వాళ్ళు దాని గురించి మాట్లాడటానికి అయితే రాలేదు, అంత ఫాస్ట్గా వచ్చింది. దీనికి వెనకాల ఏమిటంటే దాని గురించి కొంతమంది ప్రముఖులతోటి ప్రముఖ న్యూమరాలజిస్టులు వాళ్ళతోటి డిస్కస్ చేసిన సన్నివేశంలో ఏమిటంటే వారి సిద్ధాంతం ప్రకారం, వారు ఆచరించే సిద్ధాంతం ప్రకారం నెంబర్ 1 అంటే రవికి సంబంధించి మనం సహజంగా కెంపును సూచిస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. నాకు తెలిసిన న్యూమరాలజిస్ట్ గారు వారు కనకపుష్య రాగాన్ని సజెస్ట్ చేస్తారట. నెంబర్ 2 టోటల్ నెంబర్కి సంబంధించి 2కి చంద్రునికి సంబంధించి ముత్యాన్ని సజెస్ట్ చేస్తారట. ఆయన చెప్పిన విషయం ఏమిటంటే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు, కాబట్టి ఈ 2 కలిపి పెట్టుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉండవు అని ఆయన తన విశ్లేషణ చెప్పారు. నా అనుభవపూర్వకంగా అర్థమైన విషయం, వారు చెప్పిన విషయం 2 టాలీ అయిన తర్వాత విస్తృతంగా చాలామందికి చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ రెండింటిని కలిపి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. కొంతమందికి టాలీ కావచ్చేమో, మేబీ ఒక 10% మందికి అది బహుశా వారి వేవ్ లెంత్ అంతా చక్కగా ఉండటం, అంటే ముందు ఎపిసోడ్లో వివరించినట్లుగా గ్రహాలకు సంబంధించిన వేవ్ లెన్స్ కొన్ని చక్కగా కుదిరినప్పుడు వాళ్ళకి టాలీ కావచ్చేమో. నా అనుభవంలో నాకు మాత్రమే కాకుండా నేను చూసిన చాలామందికి ఇంచుమించు 25 మంది వరకు ఈ విధమైన కాంబినేషన్స్ తోటి ఉన్నవారు నా దగ్గరికి ఏ సమస్యతోటి వచ్చారో ఆ సమస్యల నుంచి బయటపడ్డారు. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళు కనకపుష్యరాగం చేతికి పెట్టుకున్నారు, మంగళసూత్రాల్లో ముత్యం వేసుకోవటం అనేది చాలామంది చేస్తూ ఉంటారు, లోపల వేస్తారు కదా సార్ సూత్రం మధ్యలో, మరి అలా వేసుకున్న ఇంపాక్ట్ ఉంటుందని అనుకోవచ్చా? అవునండి, అటువంటి సన్నివేశాలు కూడా చూశాను. నేనైతే సజెస్ట్ చేయను. మరి చెవులకు పెట్టుకునే పోగులు లేకపోతే కనకపుష్యరాగం పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా వారు ముత్యాల హారం, ముత్యాలకు సంబంధించి ఏదన్నా ధరించాలనుకున్నప్పుడు వారికి తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు వారు ఆ ధరించే సమయంలో కనకపుష్యరాగం లేకుండా చూడండి, లేదా చాలా తక్కువ నిడివి పెట్టుకోండి. సహజంగా ఒక 2 ఎగ్జాంపుల్స్లో చూసింది ఏమిటంటే ఈ విధంగా చెప్పిన తర్వాత వారికి ఆ సమయంలో అంటే ఏమండి ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాము కాబట్టి ముత్యాల దండి వేసుకుంటూ వెళ్ళాము అని ఆ విధంగా వారు తమ ఎక్స్పీరియన్స్ చెప్పిన సన్నివేశంలో వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవటం, ఆ ఇబ్బందులు చాలా కాలం పాటు ఉండటం అనేది గమనించారు. అందుచేత నేనైతే సజెస్ట్ చేయను. అది వేసుకున్న సందర్భంలో ముత్యాల హారం చేయించుకొని, బంగారంతో ముత్యాల హారం చేయించుకొని అది ఖాళీగా పెట్టుకునే పరిస్థితులు అటువంటివి లేకుండా, అటువంటిది ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టి కనకపుష్యరాగాన్ని పక్కన పెట్టి అది ఉన్నంత వరకు మెల్లో ముత్యాల హారం ఉన్నంత వరకు పుష్యరాగాన్ని వాడకుండా ఉండండి, పుష్యరాగం ఉన్నప్పుడు ముత్యాన్ని వాడకుండా ఉండండి. అమేజింగ్ సార్, ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు, జ్యోతిషుల దగ్గరికి వెళ్ళిపోతున్నామండి, అన్నీ బాగున్నాయండి, ఇంకేంటండి సూపర్ మీ లైఫ్ అని అంటున్నారు, కాకపోతే మాకేమో తీవ్ర కష్టాలు అని మెన్షన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకున్నందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతలు. మీరు ఆ గ్రూప్స్లో వెళ్ళి మీరు అటో వెళ్ళిపోతే మేమేమయ్యేవాళ్ళం, మంచిదైంది, గురువుగారు మంచిగా చేశారు. ఈ సందర్భంగా మళ్ళీ గురువుగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం అండి.